మీకు తెలుసా సీక్రెట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అది మీ హార్ట్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అది రెగ్యులర్ టెస్ట్‌లో బయటపడింది. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, చీఫ్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. మనం ఈరోజు ఒక సీక్రెట్ రిస్క్ ఫ్యాక్టర్ మనం రెగ్యులర్‌గా టెస్ట్ చేయండి, విచ్ ఈస్ కాల్డ్ లిపోప్రోటీన్ ఏ. సో ఇది మన రెగ్యులర్ బ్లడ్ టెస్ట్‌లో మనము రెగ్యులర్‌గా చేయించము. సో దానికి సెపరేట్‌గా లిపోప్రోటీన్ ఏ లెవెల్స్ చెక్ చేయాలి. ఇది జెనెటిక్‌గా మనకి సంక్రమిస్తుంది. సో వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉండే వాళ్ళకి లిపోప్రోటీన్ ఏ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంతో ప్రమాదం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండి హెల్తీగా లైఫ్ స్టైల్ ఉన్న దీని మీద ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది ఎవరికి కామన్. ఇది మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నల్లజాతీయుల్లో బాగా కామన్. మన ఇండియాలో పర్టికులర్ సౌత్ ఇండియాలో చూసుకుంటే మన వాళ్ళకి 20-25% మందికి లిపోప్రోటీన్ ఏ అనేది ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. మనం దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, తర్వాత మిగతా రకాల గుండె జబ్బులు కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఎలా తెలుసుకోవాలి? దీన్ని మామూలుగా మనం ల్యాబ్ టెస్ట్‌లో సెపరేట్‌గా లిపోప్రోటీన్ ఏ లెవెల్స్‌ని చెక్ చేసుకోవచ్చు. మీకు వంశపారంపర్యంగా జబ్బులు, రెగ్యులర్‌గా ఫ్యామిలీలో గుండె ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పర్టికులర్‌గా లిపోప్రోటీన్ ఏ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. మరి సెపరేట్‌గా దీనికి ట్రీట్మెంట్ లేదంటున్నారు. మరి ఏం చేయాలి? సో మనం చేయగలిగింది ఏంటంటే, మన జనరల్‌గా వెల్ బీయింగ్ బాగుండేటట్టు చూసుకోవాలి. అంటే హెల్తీ లైఫ్ స్టైల్, అంటే రెగ్యులర్‌గా వాకింగ్ చేయడము, డైట్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే ఓవరాల్ కార్డియోవాస్కులర్ రిస్క్, అంటే గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గి మీకు తద్వారా మళ్ళీ మీకు వంశపారంపర్యంగా గుండె జబ్బులున్నా మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ఎవరన్నా వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉండే వాళ్ళకి డెఫినెట్‌గా వచ్చి ఒకసారి చెక్ చేయించుకొని వాళ్ళ రిస్క్ ఎంతో తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం మంచిది. నమస్తే.